రాజ్యసభ ఎంపీలకు సంబంధించి రెండు పేర్లు అయితే వచ్చినటువంటి పరిస్థితి. ఒకటి రేణుకా చౌదరి కనబడతా ఉంది, అలాగే యంగ్ లీడర్గా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ పేరు కనబడతా ఉంది. ఈ రెండు పేర్లను చూస్తే ఏమనిపిస్తుంది? తెలంగాణ నుంచి వెళ్ళి నామినేట్ అయినటువంటి సోనియా గాంధీనే నామినేట్ చేస్తారని అన్నారు, కానీ సోనియా గాంధీ రాజ్యసభ నుంచి వెళ్ళి రాజ్యసభకి రాజస్థాన్ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఒకటి ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ, అటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, అక్కడ ఉన్న ఖార్గే గారు, లేదా మాకు కేసీ వేణుగోపాల్ మా జనరల్ సెక్రటరీ గారు, లేదా వీళ్ళు ఏఐసిసి ఢిల్లీలో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ దృష్టిలో పెట్టుకొని చేయడం జరుగుతుంది, పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేయడం జరుగుతుంది. క్యాస్ట్ ఈక్వేషన్ చూస్తారు, అట్లాగే వ్యక్తుల యొక్క ప్రాధాన్యత, వాళ్ళ పర్సనాలిటీని కూడా చూస్తారు. ప్రధానంగా రేణుకా చౌదరి అనే వ్యక్తి సుదీర్ఘమైన కాంగ్రెస్ పార్టీ రాజకీయ జీవితంలో వారు అనేక ఢిల్లీ రాజకీయాల్లో సోనియా గాంధీ గారి దగ్గరగా వారు అనేక కీలక సెంట్రల్ మినిస్టర్గా చేశారు. వారు అనేక అంటే కొన్ని చిక్కు సమస్యల్లో వచ్చినప్పుడు రాజకీయంగా దాని విషయంలో ప్రధాన పాత్ర రేణుకా చౌదరి గారు చేశారు. మరి రేణుకా చౌదరి గారు సోనియా గాంధీ గారు రాజస్థాన్ నుంచి వారు రాజ్యసభగా అక్కడ నామినేషన్ వేసే సందర్భంలో ఇక్కడ రేణుకా చౌదరి గారు ఇక్కడ వేయడానికి ప్రధానంగా అక్కడి నుంచి అంటే మొదటి నుంచి కూడా సోనియా గాంధీ గారికి కొంత సన్నిహితంగా, ఇక్కడ కూడా ఈమె మహిళా నాయకురాలు కాబట్టి మరి వారికి కొంత బలమైన నాయకురాలుగా, గుర్తింపు ఉన్న నాయకులుగా సోనియా గాంధీ గారు ఒక ఇంట్రెస్ట్లో రేణుకా చౌదరి గారు రాజ్యసభకు వారికి ఉన్నటువంటి ఆ రాజకీయ అనుబంధం ఈరోజు తెలంగాణ నుంచి కూడా ఉన్న ఈ 2 సీట్లలో రేణుకా చౌదరి గారికి బహుశా సోనియా గాంధీ గారు రేపు రాజ్యసభలో వారు ఉంటారు కాబట్టి వారి సపోర్ట్లో రేణుకా చౌదరి లాంటి తెలంగాణ నుంచి కూడా ఒక ఫైటింగ్ నేచర్ ఉన్న రేణుకా చౌదరి గారు ఉండాలనే కోణంలో బహుశా ఏఐసిసి తీసుకున్న నిర్ణయం కావచ్చు. అది చాలా స్పష్టంగా కనబడుతుంది. సరే, అంజన్ కుమార్ కొడుకు మన అనిల్ యాదవ్ కూడా కొంత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొంత ముఖ్యంగా ఉన్నటువంటి ముఖ్య అనుచరుడుగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అనిల్ యాదవ్ కూడా న్యాయం చేయాల్సిన కోణం, అంటే అతనికి సపోర్ట్గా ఉన్న టైంలో కూడా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి రేవంత్ రెడ్డికి ఆ బాధ్యతను కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఆ బాధ్యతను కూడా పూర్తి చేసుకున్నాడు. అది మంచి నిర్ణయమే. అదే కాకుండా హైదరాబాద్లో మేజర్గా మనకు ఈ మధ్యకాలంలో బీసీలలో ఈక్వేషన్లలో మనం చాలామంది చూసినాం. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఏది గౌడ్స్ ఆయనని మినిస్టర్గా తీసుకోవడము, అట్లాగే మహేష్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోఆర్డినేషన్గా ఉండే కాబట్టి ఆయనని మహేష్ గౌడ్ ఎమ్మెల్సీగా తీసుకోవడము, ఈ కొంత క్యాస్ట్ని చేయాలి. దట్టు యాదవుల నుంచి కూడా కొంత అంజన్ కుమార్ ఓడిపోయిన సందర్భం మనకు తెలిసిందే. కాబట్టి అనిల్ యాదవ్ కూడా ఏంది అటు రేవంత్ పర్సనల్గా ఏముంటుంది రేవంత్, కానీ రేవంత్ కొంత బాధ్యతగా చేయాల్సిన అవసరం కూడా ఉంది రేవంత్ రెడ్డికి కూడా. అది మంచి నిర్ణయమే పిసిసిగా. దట్టు అతను అనిల్ యాదవ్ వయసులో కూడా చిన్నోడు, 47-48 ఉంటుంది, యూతే, మంచి యంగే యాదవులు. దట్టు హైదరాబాద్ గ్రేటర్లో కూడా ఇంపార్టెంట్ ఉంది. కొంత అటు గౌడ్స్ అవుతున్నప్పుడు ఇటు యాదవులుగా ఇక్కడ కూడా కొంత, ఎందుకంటే తెలంగాణలో కూడా యాదవుల యొక్క కుర్మ యాదవుల యొక్క బలమైన క్యాస్ట్ ఇది కూడా. ఆ క్యాస్ట్కి కూడా కాంగ్రెస్ పార్టీ ఆ క్యాస్ట్ కూడా ఓన్ చేసుకోవాల్సిన ప్రక్రియలో ఒక యాదవ్ అనుకో, లేకపోతే యూత్ కాంగ్రెస్ ఎక్స్ ప్రెసిడెంట్ అనుకో, ఇప్పుడు నేషనల్ సెక్రటరీ చేసిండు, ఇప్పుడు సికింద్రాబాద్కి అధ్యక్షుడుగా ఉన్నాడు, పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు. హైదరాబాద్లో కూడా ఇక్కడ కూడా రేపు రానున్న జేసీ ఎన్నికలకు ఇక్కడున్న హైదరాబాద్లో ఎంకరేజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి యాదవ్ అనుకో, అటు యాదవ్ క్యాస్ట్, అట్లాగే యూత్ కాంగ్రెస్, అట్లాగే సికింద్రాబాద్ ప్రెసిడెంటు, కొంత యంగ్ నాయకుడు. కాబట్టి అన్నీ కలిసి వచ్చినాయి అనిల్ యాదవ్. ఇది కూడా చాలా మంచి పరిణామం, మంచి నిర్ణయమే ఏది అనిల్ యాదవ్ కూడా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఇట్లా గౌడ్స్ అయ్యారు, యాదవ్ లేరు, ఇంకా నెక్స్ట్ ఇంకొక క్యాస్ట్ ఎట్లయితే రాను
వచ్చే ఎమ్మెల్సీ కానివ్వండి, లేకపోతే రానున్న కార్పొరేషన్లలో కానివ్వండి, లేకపోతే ఇంకా రాజ్యసభలలో కానివ్వండి, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సీఎం హోదాలో ముఖ్యమంత్రి, ఎంటైర్ సీనియర్ క్యాబినెట్ మంత్రులు వీళ్ళందరూ కూర్చొని క్యాస్ట్ ఈక్వేషను, పార్టీ సీనియారిటీని చూసుకొని ఇదంతా కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండు కూడా ఈరోజు ఈ మంచి మెసేజ్ అనేది తెలంగాణలో రేణుకా చౌదరి, అనిల్ యాదవ్ యొక్క రాజ్యసభ ప్రక్రియ డిక్లేర్ ఏదైతే చేసిరో చాలా మంచి పొలిటికల్ నిర్ణయం అనేది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తెలంగాణలో భావిస్తుంది.